వారిలో మాకు ఇంట్లో ఉన్నప్పుడు ఆయన స్థితి ఎలా ఒకసారి ఆలోచించాను. ఈ చంద్ర కుమారుడు కూడా బంధువులతో సహవాసం చేసినప్పుడు పరిస్థితి ఎలా ఒకసారి ఆలోచించాను. అయితే అతనికి బుద్ధి వచ్చి నా తండ్రి అంటే అనేక మందికి కూలి వాళ్ళకి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. ఎక్కడైతే నేను ఆకలితో చచ్చిపోతున్నా అని లేచి అతడు, తండ్రి నేను పరలోకమునకు నీకు విరోధముగా పాపము చేసి, తల్లి ఇంకా పాపం చేస్తూనే ఉంటే నువ్వు ప్రభు దర్శనం చూడలేవు. పాపం చేస్తూనే ఉంటే అదిగో ప్రభు యొక్క స్వరం వినలేవు. పాపం చేస్తూ ఉంటే ఆయన ముఖ దర్శనం చూడలేవు. ఇంకా పాపం చేస్తుంటే ఆయన సముఖంలోకి రాలేవండి. ఈరోజు మన జీవితంలో ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆశీర్వాదానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. అంతేగాని బుద్ధి చేలో